ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మా వాళ్ళు చెప్తారు ఏమని క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని. ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన నువ్వు చేయలేవన్నాడు, నేను చేస్తా అన్నా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా? కాసుకో హరీష్ రావు, కాసుకో. 15 ఆగస్టు వరకే నీ ఆటలు, నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా, సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, నువ్వు రాసుకో. 15 ఆగస్టు నాడు మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా. రైతులతో 1,00,000 మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 1,00,000 మందితో ఇదే చౌరస్తాల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో. నీ లెక్క, నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా. ఇక ఈయనది ఇట్లా, ఇక ఆయన అట్లా మోడీ